దేవుడు ఒక చోట ఒక రూపంలోనే ఉంటాడని అనుకుంటున్నారా? చాలామందికి ఈ సందేహాలుంటాయి. కాని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన గొప్ప రహస్యం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటాడు: మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. దీని అర్థం, ఈ విశ్వమంతా నా అవ్యక్త రూపంతో నిండి ఉంది. అన్ని జీవరాశులు నాలోనే ఉన్నాయి, కాని నేను వాటిలో లేను. వినడానికి వింతగా ఉంది కదూ! ఇది ఎలా సాధ్యం? మనం సాధారణంగా ఒక వస్తువు మరొక దానిలో ఉంటే ఆ రెండూ ఒకటే ఉంటాయి అనుకుంటాం. కాని భగవంతుడు అలా కాదు. 9.5వ శ్లోకంలో నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్ నచ భూతస్థో మమాత్మా భూతభావనః అంటాడు. జీవరాశులు నాలో ఉన్నా నన్ను బంధించలేవు. ఇది నా అద్భుత యోగశక్తి. నేను అన్నింటినీ పోషించేవాడిని, సృష్టించేవాడిని, కాని వాటిలో నివసించను. ఉదాహరణకు, గాలి అంతరిక్షంలో ఉంటుంది, కాని అంతరిక్షం గాలిలో ఉండదు. అలాగే ఈ సృష్టి అంతా భగవంతుడిలోనే ఉంది. ఆయనకు రూపం లేదు, కాని ఆయన లేకుండా ఏదీ లేదు. ఆయన సర్వవ్యాపి, నిరాకారుడు. ప్రతి అణువులో ఆయన శక్తి ఉంది, కాని రూపానికి పరిమితం కారు. ఇది భగవంతుడి విశ్వరూప రహస్యం. ఇది నిజంగా అద్భుతం కదా! మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చెయ్యండి.